వీళ్ళే ఏం పరిష్కరిస్తున్నాం మనం? ఇక్కడ సామాజికంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటిది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ లంచం లేకుండా పని అవుతుంది. ఇది ప్రజలకి నేరుగా వచ్చే సమస్య. అదే సందర్భంలో ఏదైనా పని అడిగితే అవుతోందా? రెవెన్యూ కంప్లైంట్స్ ప్రతి వారం తీసుకుంటున్నారు. కనీసం 10% అన్న పరిష్కారం అవుతున్నాయా? పరిష్కారం అయిందని రాయడం కాదు, రియల్గా అవుతున్నాయా? అదే జరుగుతుంటే ఇవాళ కూడా వారం వారం అదే ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వాలి పట్టాదారు పాస్ పుస్తకాలు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? కాబట్టి రియాలిటీని మాటలతో భ్రమింప చేయడం వర్కౌట్ కాదు. ఆయనకు ఉన్నటువంటి శాంటిటీని ఆయన చెడగొట్టుకుంటే ఎవడేం చేయాలి? ఎంతో వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఎంతో అద్భుతమైన ప్రకటన చేశారు. అది వస్తే ఇంకా మామూలుగా ఉండదు, సచివాలయాలు వాలంటీర్లు ఎందుకు అవసరం లేదన్నారు. ప్రకటనకే పరిమితమైంది తప్ప ఇప్పుడు దాని ఊసు లేదు, దాని జోలి లేదు, అసలు అది పని చేస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. నేను నెలకు ఒకసారి ట్రై చేసి చూస్తా. దాంట్లో మనకి ఏంటయ్యా అంటే బిల్ అంటే బిల్లు వరకు వస్తుంది, అది పేమెంట్ దగ్గరకు వచ్చేది మళ్ళీ బఫర్ అవుతూ ఉంటుంది. సర్టిఫికెట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు రావు అందులో, రెవెన్యూ సర్టిఫికెట్లు రావు అందులో. మ్యాక్సిమం అది ఎవరికి వస్తుందంటే అంటే ఇప్పుడు ఆ పేరు మీద అది నిర్వహించే వాళ్ళు డబ్బులు అయితే తీసుకుంటారు. ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళకి అంటే ఇంటి దగ్గరికి పాలన అంటే ప్రజల వద్దకు పాలన అని ఒకప్పుడు చంద్రబాబు గారు చెప్పారు. అప్పుడు ఏంటి, నెలకోసారో 3 నెలలకోసారో ఆ ఏరియా ఉన్న రెవెన్యూ అందరు అధికారులు వచ్చి ఓ టెంట్ దగ్గర కూర్చుంటారు, జనాలు వచ్చి అక్కడ చెప్పుకోవచ్చు. ఒక 5% 10% కనీసం పరిష్కారం కాకపోయినా వినడానికి, మన ఘోష వినడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి